మీరు చెప్పింది మీరు చెప్పారు కదా, మీరు ఆరోపణలు చేశారు. సుభాష్ని గారు ఒక్క నిమిషం ఇస్తానండి. ఆశా గారు ఒక్క నిమిషం ఇస్తాను. సుభాష్ని గారు, మేము ఆవిడ అన్నందుకో బార్కి వెళ్ళి డాన్స్ చేసినందుకో మాకేం ప్రాబ్లం లేదండి. ఒక మహిళగా ఆవిడ వాళ్ళ కుటుంబంతో ఎక్కడైనా పోయి ఎంజాయ్ చేయొచ్చు, తప్పు లేదు. కానీ రోజాగా ఎంజాయ్ చేసింటే నేను దాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని. మాకు అసలు యాక్సెప్ట్ చేసే హక్కు కూడా అవసరం లేదు. ఆవిడ ఇష్టం, అది ఆవిడ స్వతంత్రం, ఫ్రీడమ్ ఉంది ఆవిడకి. కానీ ఒక మంత్రిగా, కానీ అది కూడా ఎందుకన్నానంటే ఆవిడ నీతులు చెప్పింది కదా, అది చూడండి, మళ్ళా చెప్పడుతున్నా. కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో అంటే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ కేబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాలి. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి, నైటీ వేసుకొని వెళ్ళమనండి, చుడిదార్ మొగోడ్ లాగా వేసుకొచ్చింది. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయండి ఆవిడ మాట్లాడినవి. అంటే నీతులు చెప్పింది కదా అప్పుడు, మరి ఇప్పుడు గడ్డెను తింటుంది అని అడిగాను అంతే. ఆవిడ చేసింది తప్పనట్లేదు. ఆవిడ కుటుంబంతో బాగోగులు చూసుకోమ్మా, ప్రజలను ఆదుకోమ్మా అని చెప్పి టూరిజం మినిస్టర్ ప్రజల బాగోగులు మా ప్రభుత్వం దండిగా చూసుకుంటుంది. ప్రజల బాగోగులు మా ప్రభుత్వం దండిగా చూసుకుంటుంది. ప్రజల నేను మాట్లాడక మీరు మాట్లాడండి. చంద్రగిరి అని తిరుపతిలో అద్భుతమైన ఒక ప్రకృతికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గము సొంత నియోజకవర్గం, రోజా పుట్టి పెరిగిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో టూరిజంగా ఎంతో అభివృద్ధి చేసుకోగలిగిన వనరులు ఉండి కూడా అసలు పట్టించుకునే నాదుడు లేడు ఇప్పుడు. అంతెందుకు, తిరుపతిలో టూరిజం ఆఫీస్ దగ్గరికి రండి, మీరు ఎలా ఉందో, పాడుపడిపోయిన గోడలు, ఇప్పటిదాకా చూసే దిక్కు లేదు. అక్కడ అసాంఘిక శక్తులు ఎక్కువైపోయి, వ్యక్తులు ఎక్కువైపోయి చేయకూడని పనులంతా చేసుకుంటున్నారు. అక్కడ పెట్రోలింగ్ కూడా తిరుగుతూనే ఉంటారు పోలీసులు. ఇటువంటి డెవలప్ చేయకుండా ఇప్పుడు పబ్బులు ముఖ్యమా అండి? నేను మీ తప్పు అనట్లేదు, మళ్ళీ చెప్తున్నా. ఉండేది ఈ 2 నెలల్లో ఆవిడ ఎంత అభివృద్ధి చేయొచ్చు? ఆవిడ కనీసం ఆవిడ పుట్టిన జిల్లాకి, ఆవిడ పుట్టిన నియోజకవర్గానికి చేయాలి కదా. మా ఆవేదన మీకు అర్థమవుతుందా? ఒక మహిళగా పుట్టిన నియోజకవర్గానికి, ఆవిడ సొంత నియోజకవర్గానికి ఆవిడ ఏం చేశారని అక్కడ ప్రజలకు తెలుసు. ఎక్కడో కూర్చొని మీకేం తెలుసు? ఆ బుద్ధులు మీరు ఎందుకు పాటించరు నేను అడిగేది ఇది. తర్వాత మీ నియోజకవర్గానికి మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీని మీద ఎంతో మంది మహిళలు ఇక్కడ అత్యాచారానికి గురైతే ఒక్కరోజు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాటి మీద మాట్లాడిన దాఖలాలు లేవు. ఆ టైం కూడా లేదు. ఎంతో మంది అంటే ఎంతమంది అత్యాచారాలకు గురయ్యారండి? ఏంటంటే ఎంతో మంది అంటున్నారు కదా, ఎంతో మంది అంటున్నారు కదా, ఆ శాతం ఎంతో చెప్పగలరా మీరు? రాష్ట్రంలో 2019 ముందు వినండి మేడం, 2019 ముందు నేరాల్లో అత్యాచారాల్లో రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? 2019 ముందు నేరాలు అత్యాచారాల్లో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది? 2019 తర్వాత ఈ రోజు నేరాలు అత్యాచారాలు ఏ స్థానంలో ఉంది? చెప్పాను ఆల్రెడీ. ఏదో గుడ్డగాల్చి మొహానే చేద్దాం అన్న ఉద్దేశం తప్పిస్తే చెల్లదు. ఖచ్చితంగా దానికి వెనక మాట్లాడండి. ఖచ్చితంగా రోజాని మేము ఒకటి అడుగుతున్నాం, కనీసం నగరిలో ఏదైనా అన్యాయం జరిగితే ఏ రోజన్నా వచ్చి నోరు ఇప్పిందా? ఆమెకు నగరిలోనే వైసీపీ పార్టీలోనే విలువ లేదు. మళ్ళీ ఈమె విలువల గురించి మాట్లాడితే ఎలాగా? మేము ఒకటే అడుగుతున్నాము, నువ్వు అమెరికన్ బార్కి వెళ్తావో, ఇంకొక బార్కి వెళ్తావో, రెస్టో బార్కి వెళ్తావో, మాకు సంబంధం లేదు. పదే చెప్తున్నాను. కానీ మనం బుద్ధులు చెప్పకూడదు. నీతులు చెప్పేటప్పుడు మనం కూడా అవి పాటించాలి. డ్రెస్ సెన్స్ ఒక మహిళకి ఎలా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి, వీళ్ళని చూసి నేర్చుకోవాలి అని చెప్పేటప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఉండి నువ్వు చేసింది ఏంటి అని అడుగుతున్నాం తప్ప మేమేం తప్పు పట్టట్లేదు. అసలు ఆ వీడియో ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారా మీరు? నేను అడుగుతున్నా, ఆ వీడియో ఇప్పుడుదే మీరు నమ్ముతున్నారా? మీరు ఇప్పుడుదే అంటే దాని గురించి మాట్లాడదాం. వినండి, మీరు ఇప్పుడుదే అంటే దాని గురించి మాట్లాడదాం. మీరు ఇంతకు ముందే చెప్పారు అవును వెళ్తుంది అని, ఇప్పుడు మళ్ళీ అది ఈ సంవత్సరం. వినండి మేడం, వినండి, ఆ వీడియో ఇప్పుడు అయితే అనే సందర్భంలో నేను మాట్లాడాను. ఆ వీడియో ఇప్పుడు అయితే అనే సందర్భం మీద మాట్లాడాను. ఇప్పుడు ఒక విషయం సార్ లెట్ మీ, మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయదు సార్, మధ్యలో ఎవరు ఇంటరప్ట్ చేయదు.
పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆయన వచ్చేసి భగత్ సింగ్ ఫోటో, చెకోవిరా ఫోటో, అలాగే మన తమిళనాడుకి చెందినటువంటి ఆయన సంథింగ్ తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఆయన పేరు రావట్లేదు నాకు, ఆయన ఫోటో ఒకటి పెట్టుకొని యువత మొత్తం నా వెనకాల ఉందని సింబాలిక్ గా ఆయన ముందుకెళ్ళడం జరిగింది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకని పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు చెప్పాల్సిన సమాధానం నా ప్రశ్న అయిన తర్వాత, ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సీట్ కూడా పోటీ చేయకుండా బేషరతుగా ఆయన మద్దతు తెలిపారు. ఆయన పార్టీ ఆయన ఇష్టం అండి, అది మీ వాళ్ళు ఇష్టం అండి. వాళ్ళు ఎందుకు చేశారు ఎందుకు చేయలేదు అని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు కదండి. వాళ్ళు ఇష్టం కదా. కాదు కదా శేఖర్ వినాలి. నా ప్రశ్న పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరిని సమాధానం చెప్పండి సార్. అదే అసందర్భం అండి. ఆయన ఎందుకు పోటీ చేయలేదు, లేకపోతే ఆయన ఎందుకు సీట్ తీసుకోలేదు అంటే అక్కడే పదవులేం తీసుకోలేదు కదా. ఆయన బేషరతుగా బీజేపీకి అప్పుడు సపోర్ట్ చేశారు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ అయింది. ఆయన చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి 2014లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయలేదండి బేషరతుగా. బీజేపీ నుంచి వచ్చింది అది ఆ లింకు. నా ప్రశ్న పూర్తవలేదు. నా ప్రశ్న పూర్తవకుండానే మధ్యలో మీరు ఇంటరప్ట్ చేయడం కరెక్ట్ కాదు వర్మ గారు. నా ప్రశ్న పూర్తిగానేవ్వండి. 2014 ప్రశ్నే తప్పు కదండి, ఇంకా పూర్తి చేయడానికి ఉంది. మీరు వేసి ప్రశ్నే అది రాంగ్ వేస్తున్నారు. వినండి, నేను చెప్పేది వినండి. 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది బీజేపీకి అండి. అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఆ రకంగా అది కనెక్ట్ అయ్యింది. అంతేగాని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కూర్చుని ఈయన పొత్తులు మాట్లాడుకోలేదు. వినండి సార్, నా ప్రశ్న వినండి. నా ప్రశ్న వినే ఓపిక కూడా మీకు కూడా లేకపోతే ఎట్లా సార్? వినండి సార్, 2014లో బీజేపీ అలాగే టీడీపీ ఇద్దరికి కలిపి ఉమ్మడిగా ఆయన సపోర్ట్ చేశారు కదా. సపోర్ట్ చేసినప్పుడు ఆయన బహిరంగ సభల్లో మాట్లాడిన మాట, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీలకి నాది హామీ, నేను బయటకు వచ్చి నా హామీలు నెరవేర్చే బాధ్యత నాదని చెప్పారా లేదా? ఆయన చెప్పిన అతను 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు నెరవేర్చారు, నెరవేర్చిన హామీల పట్ల ఆయన చేసిన పోరాటం ఏంటి? అలాగే బీజేపీకి బేషరతుగా 2014లో చెప్పిన అతను 2019కి ముందు బీజేపీతో ఎందుకు డిఫర్ అయ్యారు? మళ్ళీ జనసేన వాళ్ళు టీడీపీతో ఎందుకు డిఫర్ అయ్యారు? ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీ సంఖ్య ఎందుకు ఎక్కాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు టీడీపీ తోటి మళ్ళీ ఎందుకు కలిసిపోతున్నారు? అప్పుడు టీడీపీని కలిసి మళ్ళీ టీడీపీని తిట్టి మళ్ళీ టీడీపీతో ఇప్పుడు కలవడానికి వెనక ఉన్నటువంటి మతలబు ప్యాకేజీ కాదంటారా? ఆశా గారు రెస్పాండ్